మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్లో జగిత్యాల బయలుదేరారు కేసీఆర్. కాసేపట్లో జగిత్యాల సభా వేదికకు చేరుకోనున్నారు. జగిత్యాల సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సుమారు ఏడాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొననుండటంతో అందరి దృష్టి అటువైపే ఉంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్న నేపథ్యంలో జగిత్యాల జైత్రయాత్ర పేరిట సభను ఏర్పాటు చేసింది గులాబీ దళం. కాసేపట్లో జగిత్యాలకు చేరుకోనున్న కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్లో జగిత్యాల బయలుదేరారు కేసీఆర్. ప్రస్తుతం ఆ దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. కాసేపట్లో జగిత్యాల సభా వేదికకు చేరుకున్నారు. జగిత్యాల సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సుమారు ఏడాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొననుండటంతో అందరి దృష్టి అటువైపే ఉంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్న నేపథ్యంలో జగిత్యాల జైత్రయాత్ర పేరిట సభను ఏర్పాటు చేసింది గులాబీ దళం. జగిత్యాలకు చేరుకున్నారు కేసీఆర్. బహిరంగ సభలో కాసేపట్లో ప్రసంగించనున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్లో జగిత్యాల సభకు బయలుదేరిన కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు. జగిత్యాల సభను ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ తీసుకుంది. సుమారు ఏడాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొననుండటంతో అందరి దృష్టి కూడా అటువైపే ఉంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్న నేపథ్యంలో జగిత్యాల జైత్రయాత్ర పేరిట ఈ సభను ఏర్పాటు చేసింది గులాబీ దళం. జగిత్యాలకు చేరుకున్నారు కేసీఆర్. కాసేపటి క్రితమే ఆయన హెలికాప్టర్లో బయలుదేరి సభా వేదిక వద్దకు చేరుకున్నారు. బహిరంగ సభలో కాసేపట్లో ఆయన ప్రసంగించనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలకు చేరుకున్నారు. కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు గులాబీ నేతలు. ప్రస్తుతం ఆయన హెలికాప్టర్లో బయలుదేరిన దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఈ జగిత్యాల సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సుమారు ఏడాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొననుండటంతో అందరి దృష్టి కూడా అటువైపే ఉంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్న నేపథ్యంలో జగిత్యాల జైత్రయాత్ర పేరిట ఈ సభను ఏర్పాటు చేసింది గులాబీ దళం. ఆయన మరి కాసేపట్లోనే సభా వేదిక వద్దకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలకు చేరుకున్నారు. కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు గులాబీ నేతలు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన హెలికాప్టర్లో జగిత్యాల సభా వేదికకు చేరుకున్నారు. జగిత్యాల సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సుమారు ఏడాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొననుండటంతో అందరి దృష్టి కూడా అటువైపే ఉంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్న నేపథ్యంలో జగిత్యాల జైత్రయాత్ర పేరిట సభను ఏర్పాటు చేసింది గులాబీ దళం. కాసేపటి క్రితమే జగిత్యాలకు చేరుకున్నారు కేసీఆర్. మరి కాసేపట్లో ఆయన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.